ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో గడిచిన సంవత్సరం కాలం మా ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసింది, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకి ఏం వాగ్దానం చేశాం, ఏ రకమైన కార్యక్రమాలని అందిస్తామని చెప్పాము, ఆ వాటిలో ఎంతవరకు మేము ప్రజలకి చేరువ చేయగలిగాము అనేటువంటి దాన్ని ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వర్క్షాప్లో పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. 1వ తారీఖున ప్రతి నెల ఇచ్చినట్లే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి ప్రభుత్వం గతంలోనే మొదలుపెట్టి వారందరికి కూడా ఈరోజు పంపిణీ మధ్యాహ్నంలోగా దాదాపు 98% పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేశాం. ఈ ప్రభుత్వం ఏమి వాగ్దానాలు చేశాం, ఏ వాగ్దానాలను నిలబెట్టుకున్నాం, ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలి. చేసింది చెప్పి చేయబోయేది కూడా వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళ ఆమోదం కూడా తీసుకోవాలనేదే ప్రభుత్వం కానీ 3 పార్టీల కూటమి నాయకత్వం యొక్క ఆలోచన విధానం. సుపరిపాలనలో తొలి అడుగు అంటే 1 సంవత్సరం గడిచింది, 1 అడుగు పూర్తయింది, 2వ అడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తొలి అడుగులో ఏం చేశాం, 2వ అడుగులో ఏమి చేయబోతున్నాం అనేది ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి. మరి అన్నదాత సుఖీభవ అని ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాం. హామీ మేరకు రాబోయేటువంటి మాసంలోనే అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఇస్తామని వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో 14,000, ఇవి 2 జమ చేసి 3 విడతలుగా ఆ రైతులకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడంతా దానికి సరిపోయేటువంటి మొత్తాన్ని మనం కూడా జమ చేసి మరి అన్నదాత సుఖీభవ అనే రైతుకి ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మొక్క తెచ్చేటప్పుడు మేము రెడీగా ఉండాలయ్యా.